మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో పదవి విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. స్థానిక వంజరి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మి, పదవి విరమణ పొందిన టీచర్లు లక్ష్మి, సుగుణమ్మ, సీతామహాలక్ష్మి, అంగన్వాడీ ఆయా ఐలమ్మలను సహా ఉద్యోగులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని, అంగన్వాడీలో తమ చేతుల్లో పెరిగిన చిన్నపిల్లలు నేడు ఉన్నత శిఖరాలకు చేరారని, వివిధ రకాల ఉద్యోగాలు చేయడంతో పాటు రాజకీయ నాయకులుగా ఎదిగి ప్రజలకు సేవ అందించడం తమకెంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంగన్వాడీలో 42 ఏళ్ళు అవుతుంది నేను ఉండబట్టి. అంతకుముందు అంగన్వాడీ రాకముందు నేను ప్రైవేట్ చెప్పేదాన్ని, ఆ ప్రైవేట్ మీదనే బతికేదాన్ని. అయినాక ఒక ఆయన ఏం చేసిన అంగన్వాడీ ఉంది, అంగన్వాడీలకు అంగన్వాడీ ఇల్లు తిరిగి వీళ్ళను ఫీజులు అడిగే బదులు ఒక అంగన్వాడీలకు వస్తే నీకు ఒక్క దగ్గరనే జీతం వస్తుందమ్మా అని. తర్వాత మా ఆయన చనిపోతే కూడా ఇదే అంగన్వాడీ మీద సేవ చేసుకుంటా పిల్లలకు ఒకే విధంగా నా పిల్లలకు ఒక స్థాయికి తీసుకొచ్చినాను. ఇదే మమ్మల్ని గుర్తించి మాకు పింఛని మాకు వచ్చే రాబడులు అన్నీ ఇవ్వాలని గవర్నమెంట్ను కోరుతున్నాను. ఆయన 42 సంవత్సరాలు అయ్యింది. ఈరోజు మాది రిటైర్మెంటు. మేము గ్రామంలో అనేక సేవలు చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల వరకు కూడా ఆహారం ఇస్తూ వాళ్ళని కన్నబిడ్డలా చూసుకుంటూ ఈ రోజున మేము రిటైర్మెంట్ అవుతున్నాము. కొంచెం అదే అందరినీ మిస్ అవుతున్నామని ఒక బాధగా ఉంది. నా దగ్గరికి వచ్చి చదువుకున్న పిల్లలు సాఫ్ట్వేర్లు అయ్యారు, టీచర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. అందరూ ఒక లెవెల్లో ఉన్నారు, బాగున్నారు. మా తృప్తి ఏంటంటే మా పిల్లలు మాకు మంచిగా అయ్యారు. మేము గ్రామంలో అనేక రకమైన సేవలు చేసి వాళ్ళ అభివృద్ధి కోరుకుంటూ మేము మా వచ్చే తక్కువ జీతంలో అయినా కానీ పిల్లల్ని మంచిగా చూసుకోవాలనే ఆలోచనతోటి మేము ఇన్ని రోజుల నుంచి చాలా శ్రమపడి ముందుకు వచ్చాము. నేను 42 సంవత్సరాలే అంగన్వాడీ నేనయ్యి ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నాము. మా చేతుల కింద అందరూ మా పిల్లలు అందరూ మంచిగా చదువుతున్నారు, మంచిగా ఉన్నారు. కాబట్టి ఇంజనీర్లు, లాయర్లు, టీచర్లు అందరూ కానిస్టేబుల్ అయ్యారు. చాలామంది పిల్లలు కూడా మాతో కలిసి ఉన్నారు. మా ఊళ్ళో కూడా మా ఆటంకం లేకుండా అందరూ మంచిగా ఉన్నారు, మాతో కలిసి ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.